హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా. దిస్ ఇస్ దివేశ్రీ. ప్రభాస్ నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో వైజయంతి మూవీస్ సంస్థ భారీ బడ్జెట్ తో నిర్మించిన కల్కి 289 నెట్ ఏడి ప్రపంచ వ్యాప్తంగా విడుదలై సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. దాదాపు 1100 కోట్లపై వసూలు రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ సినిమా విడుదలైన తర్వాత కథ కథనాలు సినిమాలోని పాత్రల విషయంలో కొన్ని విమర్శలు ఎదురైనప్పటికీ అవి కలెక్షన్లపై ఎలాంటి ప్రభావాన్ని చూపించలేకపోయాయి. థియేటర్లలో ఈ సినిమాని చూడని వారు ఓటీటీలో ఎప్పుడు రిలీజ్ చేస్తారా అని ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు కల్కి చిత్రాన్ని ఆగస్టు 22 నుంచి ఓటీటీలో అందుబాటులోకి తెస్తున్నారు మేకర్స్. అయితే ఇందులో ఓ తిరకాసుంది. అందరికీ ఈ సినిమా చూసే అవకాశం ఉందో లేదో తెలియదు, కానీ చిత్ర యూనిట్ ఇచ్చిన ట్విస్ట్ మాత్రం అలాగే ఉంది. సాధారణంగా ఇలాంటి పాన్ ఇండియా సినిమా ఓటీటీలో రిలీజ్ అయిందంటే అన్ని భాషల్లోనూ అందుబాటులో ఉంటుంది. కానీ కల్కి విషయంలో అలా జరగడం లేదు. అమెజాన్ ప్రైమ్ లో తెలుగు, తమిళ్, మలయాళ, కన్నడ భాషల్లో వీక్షించే అవకాశం ఉంది. అతి ముఖ్యమైన హిందీ వర్షన్ మాత్రం అమెజాన్ ప్రేక్షకులకు అందుబాటులో లేదు. హిందీ వర్షన్ నెట్ఫ్లిక్స్ లో మాత్రమే చూసే అవకాశం కల్పిస్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే సౌత్ ని అమెజాన్, నార్త్ ని నెట్ఫ్లిక్స్ పంచుకున్నాయన్నమాట. ఏది ఏమైనా ఆగస్టు 22 నుంచి ఓటీటీలో కల్కి సందడి మొదలు కాబోతోంది. ఓటీటీ అప్డేట్ వచ్చిన తర్వాత ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఆగస్టు 22 కోసం ఎదురు చూస్తున్నామంటూ కమెంట్స్ పెడుతున్నారు. సినిమాలోని చివరి అరగంట ఎంత కీలకమనే విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు దాన్ని రిపీటెడ్ గా చూడడం ద్వారా ఓటీటీలో కొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తామంటూ డార్లింగ్ ఫ్యాన్స్ చెప్తున్నారు. ప్రభాస్ గత చిత్రం సలార్ ఎన్నో వారాల పాటు ట్రెండ్ అయ్యింది. ఇప్పుడు కల్కిని కూడా టాప్ లెవెల్ కి తీసుకెళ్తామంటూ ఉత్సాహంగా చెబుతున్నారు ఫ్యాన్స్.